డెఫినెట్గా ఇంకా అప్లికేషన్స్ ప్రజాపాలనకి వెళ్ళాము, ఇంకా అప్లికేషన్స్ వస్తూ ఉన్నాయి, వాటన్నిటిని తీసుకుంటాం. బ్రదర్ ఇప్పటికే మీరు చూసి ఉంటారు, ఇప్పటికే ఐ కమ్ టు యూ. ఫస్ట్ మీరు ఏమడిగారంటే ఏమన్నా నెల రోజుల్లో మంచి చూపిస్తారా అని అడిగారు. 100 రోజుల్లో ఇప్పటికే దాదాపు 6.5 కోట్ల జీరో టికెట్స్ మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. 6.5 కోట్ల, ఇది కానివ్వండి బ్రదర్ ప్లీజ్. 6.5 కోట్ల జీరో టికెట్లు అంటే ఎన్నిసార్లు ఈ రాష్ట్రంలో మహిళలు ఉచిత బస్సుని రైడ్ని ఉపయోగించుకొని తిరుగుతూ ఉన్నారు, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అట్లాగే ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి 10 లక్షల వరకు వైద్యం మీ అందరికీ తెలుసు, మనం అందరం చూసాం. నేను కూడా అసెంబ్లీలో చాలాసార్లు మాట్లాడాను. కరోనా టైంలో అన్ని హాస్పిటల్లో 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షలు బిల్లులు వేస్తూ ఉన్నారు. సామాన్యులు ఉన్న పొలాన్ని, ఇల్లును కూడా అమ్ముకొని తట్టుకోలేకపోతూ ఉన్నారు, పుస్తలు కూడా అమ్ముకొని. ఇది పెంచాలా, చేయాలి. సో మేము ఈరోజు రాగానే ఆ సమస్య అంతా తెలిసినటువంటి వాళ్ళుగా ఇచ్చిన హామీ ప్రకారం 10 లక్షలు మొదటి రోజు అసెంబ్లీలో మేము ప్రమాణ స్వీకారం చేశాం, బయటకు వచ్చామంటే వీటిని చేశాం. ఇప్పుడు ఇంకా అప్లికేషన్స్ ఎమ్మటే ప్రజావాణి పెట్టాం, గ్రామాల్లో గ్రామ సభలు పెట్టాం, నేరుగా అక్కడ నుంచి అప్లికేషన్ తీసుకుంటున్నాం, చేస్తూ ఉన్నాం. వాటన్నిటిని చేసి తప్పనిసరిగా ఇంకా కొన్ని చేసుకుంటూ పోతూనే ఉంటాం, ఎక్కడ ఏది ఆపం. అది చెప్తాం. సో మీ అందరూ తెలిసిందే అది. సో ఇప్పటికే మీరు మీ రాష్ట్ర సమస్య, ఆర్థిక సమస్య అంతా తెలిసినటువంటి వ్యక్తులుగా నేను అభినందిస్తూ ఉన్నాను మిమ్మల్ని. అట్లాగే రాష్ట్ర ప్రజలు కూడా తెలిసేటట్టుగా చేశారు మీరు. సో ఇన్ని సమస్యలు ఉన్నప్పటికి కూడా ఆదాయ మార్గాలను ఏదో రకంగా చూసుకుంటూనే మేము ముందే చెప్పాం, సంపద సృష్టిస్తాం, సంపదను పంచుతాం. తప్పనిసరిగా కార్యక్రమాలు మేము బస్సు ఆర్టీసీకి సంబంధించిన ఫ్రీ బస్ చేస్తున్నాం, డబ్బులు ఇస్తూనే ఉన్నాం, వాళ్ళకి నెలలా ఇస్తున్నాం. మీరు ఆర్టీసీ డిపార్ట్మెంట్ అడిగి కూడా. అట్లాగే ఆరోగ్యశ్రీకి కూడా ఇస్తున్నాం. ఇప్పుడు మీరు అడిగిన రైతు బంధుకు సంబంధించి కూడా ఆల్రెడీ మేము ప్రాసెస్ చేసి డబ్బులు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టాం. రోజువారీ డబ్బులు రిలీజ్ చేస్తూనే ఉన్నాం. ఆల్రెడీ 1 ఎకర్ ఉన్నటువంటి వాళ్ళు అందరికీ కంప్లీట్ కూడా చేశాం. ఇప్పుడు 2 ఎకర్స్ వాళ్ళు తీసుకుంటాం, ఆ తర్వాత 5 ఎకర్స్ వాళ్ళు తీసుకుంటాం. అట్లా ఫేజ్డ్ మేనర్గా చేసుకుని పోతున్నాం. ఏం చేసి అయినా కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఒకటే కాదు, వాళ్ళ అవసరాలు, మినిమం నెసెసిటీస్ని వాటన్నిటిని చూస్తూనే రాష్ట్ర ప్రగతి కోసం ప్రణాళికలు కూడా తయారు చేసి ముందు తీసుకొని పోతాం. ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ అండ్ వీ మేక్ ఇట్ వెరీ ట్రాన్స్పరెంట్ ఆల్సో. ఏది దాయం చెప్, విల్ ఫైండ్ అవుట్ ఆల్టర్నేటివ్ రిసోర్స్. ఎక్కువ సీట్లు గెలవటం కోసమే మేము డెఫినెట్గా ఆశిస్తాం, ఆలోచన చేస్తాం, పని కూడా చేస్తాం. బాగుంటాయి. 12 నుంచి 15 సీట్ల మధ్యలో మేము ప్లాన్ చేసుకుని ముందు. అదే అన్నా, ఇప్పుడు ఎంతసేపటికి బీఆర్ఎస్ వాళ్ళకి హామీల వాళ్ళలానే హామీలు అమలు చేయకుండా ఉంటే బాగుండు.
ఎవరికి ఇల్లు కట్టుకుని ఉంటే బాగుండు వీళ్ళు, మేము 3 ఎకరాలు ఎగ్గొట్టినట్టు వీళ్ళు కూడా ఈ ఎగ్గొడితే బాగుండు, ఎవరికి ఉద్యోగం ఇవ్వకుండా ఉంటే బాగుండు అని కోరుకుంటున్నారు. వాళ్ళ మనసులో ఉన్నటువంటి మాటలు ఆ రకంగా బయటకు వస్తూ ఉంటాయి. ఎవడైనా నెల రోజులు కూడా కాలేదు గవర్నమెంట్